అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. మన తెలంగాణ సెక్రటేరియట్లో ఏం జరుగుతుందో అర్థమైతలేదు. ఒక కానిస్టేబుల్ చేసేటటువంటి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం అవుతున్నది. చాలామంది ఆ వీడియో పైన రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు రకరకాలుగా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ముఖ్యమంత్రిని కలుసుడు గంత ఈజీయా? అంటే ఒక కానిస్టేబుల్ని కలిసి నేను ముఖ్యమంత్రిని కలవాలంటే ఆ కానిస్టేబుల్ ముఖ్యమంత్రి కల్పిస్తాడా? లేకపోతే సెక్రటరేట్ లోపలికి పోవాలంటే ఆ కానిస్టేబుల్ చెప్తే కథమేనాయిగా లోపలికి పంపించేస్తారా? అసలు ఏం జరుగుతున్నది పోలీస్ వ్యవస్థలో? అసలు తెలంగాణ సెక్రటరేట్లో ఏం జరుగుతుంది? ఒక పోలీస్ కానిస్టేబుల్ ధైర్యంగా సెక్రటరేట్ లోపలికి పోయి రాత్రి వీడియో తీస్తున్నాడు. రేవంత్ రెడ్డిని కలవాలంటే నాకు ఫోన్ చేయరి, మెసేజ్ పెట్టుర్రి, నన్ను కలువుర్రి, నేను కల్పిస్తా, నేను మాట్లాడిస్తా అంటున్నాడు. ఆ కానిస్టేబుల్ పేరు చరణ్ యాదవ్ అట. నా వెనకాల ఆయన ఫోటో కూడా కనబడుతున్నది. ఆ వీడియోలు కూడా నేను మీకు చూపించే కార్యక్రమం చేస్తా. మళ్ళీ ఇదే కానిస్టేబుల్, మళ్ళీ ఈయన ఒరిజినలా డూప్లికేటా మనకు తెలియదు, కానీ ఆయన మాత్రం సేమ్ ఇక కానిస్టేబుల్ లెక్కనే ఉన్నాడు. కానిస్టేబుల్ బట్టలు ఉన్నాయి, తర్వాత ఆయన డ్యూటీ కూడా చేస్తున్నాడు. సెక్రటరేట్ లోపడి పోయి వీడియో చేస్తున్నంటే ఖచ్చితంగా డిపార్ట్మెంట్ ఉంటేనే కదా, అంత ఈజీగా ఎవరిని పోనీయరు కదా సెక్రటరేట్ లోపలికి. మరి ఆయన పోయి వీడియో చేసి ముఖ్యమంత్రిని కలవాలంటే నేను కల్పిస్తా అని చెప్పి అంత ధైర్యంగా చెప్తున్నాడు అంటే మరి రేవంత్ అన్న ఈ చరణ్ యాదవ్ అన్నకు బాగా క్లోజ్ అయి ఉండాలి. ఈ చరణ్ యాదవ్ అన్న రేవంత్ రెడ్డికి ఫుల్ తెలిసి ఉండాలి. ఇక అట్లుంటేనే చెప్తారు కదా. ఇప్పుడు నాలాంటోడు పోయి ముఖ్యమంత్రిని కలవాలంటే అంత ఈజీ ఉంటుందా? ముఖ్యమంత్రిని కలవాలంటే ప్రాపర్ అపాయింట్మెంట్ తీసుకోవాలో పెద్ద కథ ఉంటుంది. కానీ ఈ కానిస్టేబుల్ అన్న డైరెక్ట్ వీడియో పెడుతున్నాడు. ముఖ్యమంత్రిని కలవాలంటే నన్ను కలువుర్రి, సరిపోతుంది, సాల్, నాకు ఫోన్ చేయరి, మెసేజ్ పెట్టుర్రి, నేను కల్పిస్తా అంటే ముఖ్యమంత్రిని కలుసుడు గంత ఈజీనా అనిపించింది నాకు ఇదంతా చూసినాక. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఇస్తలేడట, కాంగ్రెస్ పార్టీ మంత్రులకు రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఇస్తలేడట, కలుస్తలేడట. మరి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని కలవాలంటే ఈ అన్నను పట్టుకోరు, కథం కలుస్తాడు. ఏందన్నట్టు విచిత్రం. ఏం జరుగుతున్నది తెలంగాణలో? తెలంగాణలో ఒరిజినల్ అసలు పోలీసులు ఒరిజినలా లేకపోతే డూప్లికేట్ ఉన్నారా ఎవరన్నా చూస్తుర్రా? అసలు పోలీసులు ఏం చేస్తున్నారు, ఏం కథ అనేది ఏమన్నా చూస్తుర్రా? పోలీస్ వ్యవస్థ ఏం పని చేస్తున్నారు? ఈ అన్న డైరెక్ట్ సెక్రటరేట్లో ముఖ్యమంత్రిని కల్పిస్తా అంటున్నాడు. ఈ అన్న మొన్న ఉప్పల్ స్టేడియం దగ్గర మ్యాచ్ జరిగింది, ఎస్ఆర్హెచ్ మ్యాచ్, వేరే ఏదో తెలియదు ఆపోజిట్ ఒక టీంతో. ఆ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ దగ్గర ఈ అన్న వీడియో పెట్టిండు. ఏమని? మీకు టికెట్లు కావాలంటే నా దగ్గర ఉన్నాయి, నాకు మెసేజ్లు పెట్టుర్రి, నాకు ఫోన్ చేయర్రి, నన్ను కలువురి, నేను ఇస్తా. వీడియో చేస్తున్నాడు. ఇంకా నేను ఆడపిల్లలకి ఇస్తా టికెట్లు, వాళ్ళని నేను చెల్లెళ్ళే కనుకుంటా, అక్కర్లే కనుకుంటా, మీరు నాకు టికెట్ అడగండి, ఇస్తా అంటున్నాడు. ఒక కానిస్టేబుల్కి ఐపీఎల్ టికెట్లు ఎన్నైనా వస్తాయా? ఒక కానిస్టేబుల్ తలుచుకుంటే ముఖ్యమంత్రిని కలిపియగలుగుతాడా? అంత ఈజీ ఉంటుందా? అసలు ఈ వీడియో చూసినప్పుడు నాకు షాక్ అయిపోయినా. నేనే నాకు ఒక పని ఉంటే ముఖ్యమంత్రిని కలవడానికి 6 నెలల నుండి ట్రై చేస్తున్నా. ఆయన కలిసే పరిస్థితి లేదు. మంత్రుల దగ్గర పోతే మంత్రులే చెప్తున్నారు నాతోటి, రేవంత్ రెడ్డి మమ్మల్ని కలుతాడు, మిమ్మల్ని ఏం కలుతాడు తమ్ముడు అని మంత్రులే నాతో అంటున్నారు. ఆయన కలిసే పరిస్థితి లేదు. మరి కానిస్టేబుల్ ఎట్లా కలుస్తాడు? మరి సోషల్ మీడియాలో ఫేమ్ కావడానికి ఇట్లా వీడియోలు చేస్తున్నాడా, లేకపోతే దేనికి ఇట్లా వీడియోలు చేస్తున్నాడు? క్వశ్చన్ మార్కు. మరి ఇట్లా కానిస్టేబుల్ ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వ్యక్తే నేను ముఖ్యమంత్రిని కల్పిస్తా, మీకు ఐపీఎల్ టికెట్లు ఇస్తా అని చెప్పి మాట్లాడుతుంటే ఇలాంటి వీడియోలు చేస్తుంటే ఏం చేస్తారు? ఇప్పుడు చాలామంది పోలీసులు వీడియోలు చేస్తారు. ఎట్లా? ఇప్పుడు రోడ్డు మీద నేను ఒక అన్న వీడియోలు చూస్తాను రెగ్యులర్గా. అన్న హెల్మెట్ వేసుకొని బుల్లెట్ బండ్ వేసుకొని పోతాడు రోడ్డు మీద. అన్న పేరు నాకు తెలియదు, సారీ. అయితే అన్న బుల్లెట్ బండ్ వేసుకొని పోతే ఎవరైనా హెల్మెట్ వేసుకోకపోతే రాంగ్ రూట్లో పోతే ఆ బండి ముందు ఆయన బండి ఆపి వాళ్ళకి వార్నింగ్ ఇస్తాడు, హెల్మెట్ పెట్టుకొని త్రిబుల్ రైడింగ్ పోవద్దు, ర్యాష్ డ్రైవింగ్ చేయవద్దు అని చెప్పి అన్న చెప్తాడు. ఇది మంచి విషయం. పోలీసులు రోడ్డు మీద పోయినప్పుడు ఎవరైనా అటు ఇటుగా బిహేవ్ చేస్తే వాళ్ళని సెటరైట్ చేయడం ఓకే. లేకపోతే పోలీసులు ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, ఇగో జాబ్ నోటిఫికేషన్లు వస్తున్నాయి, జాబ్ క్యాలెండర్ పడుతున్నది, లేకపోతే కానిస్టేబుల్ కావాలంటే గిట్లా చదవాలి, కానిస్టేబుల్ కావాలంటే గిట్లా అంటే ఓకే. లేకపోతే సెక్రటేరియట్కు మీరు ఇట్లా వచ్చి రేవంత్ రెడ్డిని కలవచ్చు, అక్కడ పాస్లు ఇస్తారా, పాస్ తీసుకొని మీరు రావచ్చు. 3rd ఫ్లోర్లో 4th ఫ్లోర్లో ముఖ్యమంత్రి ఉంటాడు, 2nd ఫ్లోర్లో డిప్యూటీ ముఖ్యమంత్రి ఉంటాడు, 3rd ఫ్లోర్లో మంత్రులు ఉంటారు. ఇట్లా మాట్లాడవచ్చు ఓకే, ఇట్లా చెప్పొచ్చు. ఏమన్నా ప్రజా సమస్యలు ఉన్నా కూడా మీరు సెక్రటేరియట్ రండి, అద్భుతమైనటువంటి పరిపాలనలో లేకపోతే గవర్నమెంట్ బాగుందని ఇట్లా సరే పోలీసులు మాట్లాడారంటే ఓకే. మరి ఇదేంది? సరే ఈ వీడియో అయితే చూడుర్రి, మనం అన్ని విషయాలపైన మాట్లాడుకుందాం. ఈ అన్న ఏం చెప్తున్నా, ఈయన పేరు చరణ్ యాదవ్ అట. మరి అన్న ఒరిజినల్ పోలీసా కాదా నాకు తెలియదు. మరి చూస్తుంటే అయితే సెక్రటేరియట్ లోపలికి పోయి వీడియో చేస్తున్నాడు అంటే పోలీసే ఉంటాడు ఖచ్చితంగా. పోలీస్ కాకపోతే అయితే పోనీయరు. నేనే చాలాసార్లు సెక్రటేరియట్ పోతే మస్తారా నన్ను ఆపి పోనీయలే, నన్ను గంటసేపు బయట కూడా నిల్చోబెట్టి ఒకసారి. నేను వేరే త్రూ ఒక అన్నతో ఫోన్ చెప్పి అప్పుడు పోయినా.
ఒక అన్నకు ఫోన్ చేసి అన్న నేను బయట ఉన్నా అన్న అంటే లేదు ఆ బ్రదర్ జర్నలిస్టు ఆయన రిపోర్టరు రమ్మని చెప్పండి పర్లేదు పంపిండి అని అప్పుడు ఓ 2-3 సార్లు పాసులు తీసుకోపోయినా పాస్ ఇస్తారు బయట తీసుకొని పోయినా విజిటింగ్ పాస్ ఎవరైనా కలవాలంటే పని ఉంటే అంటే అంత స్ట్రిక్ట్ ఉంటుంది సెక్రటేరియట్లో. మరి కానిస్టేబుల్ ఇంత ఈజీగా రేవంత్ రెడ్డి ఆఫీస్ ముందు ఎట్లా మాట్లాడుతున్నా అర్థమవుతుంది. ఇప్పుడు సెక్రటేరియట్ అంటే రేవంత్ రెడ్డి ఆఫీస్ అన్నట్టే కదా, మంత్రుల ఆఫీస్ మొత్తం సెక్రటేరియట్ అన్నట్టే. సెక్రటేరియట్లోనే మొత్తం పరిపాలన జరుగుతుంది. సెక్రటేరియట్లో ఎమ్మెల్యేలు మంత్రులు ఎమ్మెల్సీలు ముఖ్యమంత్రి అందరూ అక్కడే, అధికారులు కూడా అక్కడే ఉంటారు, కలెక్టర్లు అక్కడే ఉంటారు. మొత్తం వ్యవస్థ అంతా సెక్రటేరియట్ సచివాలయంలోనే నడుస్తుంది. అలాంటి సచివాలయం ముందు ఒక కానిస్టేబుల్ సాధారణ కానిస్టేబుల్ మెసేజ్ చెప్తున్నాడు పబ్లిక్కి, నేను కల్పిస్తా ముఖ్యమంత్రిని అని చెప్పి. ఎట్లా హౌ? మరి చరణ్ యాదవ్ అన్నకు రేవంత్ రెడ్డి బాగా క్లోజా, వీళ్ళేమన్నా పాత దోస్తులా? రేవంత్ రెడ్డి ఎట్లా తెలుసు? ఇంత ధైర్యంగా ఎట్లా చెప్తున్నాడు? ఇవన్నీ విషయాలు మనం మాట్లాడదాం. ఫస్ట్ ఈ వీడియో చూడండి. హాయ్ అందరికి నమస్తే. నేను రేవంత్ రెడ్డి సెక్యూరిటీ అంటే నా ఆఫీస్ దగ్గర ఉన్నా. ఎవరన్నా రేవంత్ రెడ్డిని కలవాలంటే నాకు మెసేజ్ చేయండి, లైక్ చేయండి, ఇంకొకరికి షేర్ చేయండి. ఖచ్చితంగా కలవాలి, అవసరం ఉంది, మాకు ఈ సమస్య ఉంది అని కాంగ్రెస్ పార్టీ వాళ్ళైనా టీఆర్ఎస్ పార్టీ అయినా బీజేపీ పార్టీ అయినా, మన పార్టీ కాదు, అవసరానికి అన్నాన్ని రాకపోయినా తమ్ముడు నేనున్నాను అని వచ్చే వాళ్ళే మన వాళ్ళు. ఎవరైనా సరే ఎవరైనా రేవంత్ రెడ్డి సార్ని కలవాలంటే నాకు మెసేజ్ చేయండి, షేర్ చేయండి, కాల్ చేయండి, ఖచ్చితంగా కల్పిస్తా. విన్నారు కదా, టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ బీజేపీ అని ఏం లేదట. అన్న తమ్ముడు అని అంటే కల్పిస్తారట, మనోళ్ళు ఉంటే కల్పిస్తా, అన్నైనా తమ్ముడైనా సరే మనోళ్ళు ఉంటే కల్పించేస్తా, నాకు ఫోన్ చేయండి మెసేజ్ చేయండి సాల్, ముఖ్యమంత్రి నేను కల్పిస్తా. కానిస్టేబుల్ చెప్తున్న మాట అంటే ఏందన్నట్టు? ముఖ్యమంత్రిని ఎవరైనా కలిపియవచ్చా? మరి ముఖ్యమంత్రి ఎందుకు కలుస్తలేడు? ఇప్పుడు ఇంత ఈజీగా ముఖ్యమంత్రి ప్రజలను కలుస్తున్నాడు అని చెప్తున్నాడు కదా, ఒక కానిస్టేబుల్ నేను కల్పిస్తా ముఖ్యమంత్రితో అన్నప్పుడు ఈ ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలను ఎందుకు కలుస్తలేడు? ఈ ముఖ్యమంత్రి మంత్రులను ఎందుకు కలుస్తలేడు? ఈ ముఖ్యమంత్రి దగ్గరికి ఎవరికైనా ప్రజలకు సమస్యలు ఉంటే ముఖ్యమంత్రి ఎందుకు కలుస్తలేడు? మరి కానిస్టేబుల్కి ఇంత ఈజీగా కలిసినప్పుడు జనాలను ఎందుకు కలుస్తలేడు? ఇదో పెద్ద క్వశ్చన్ మార్క్. ఇప్పుడు అసలు ఏం జరుగుతుంది సెక్రటేరియట్లో? బట్టి విక్రమార్క సెకండ్ ఫ్లోర్ ముందు ఆయన ఆఫీస్ ముందు మొత్తం పోలీసు వాళ్ళని పెట్టుకుంటుండట, ఆయన కలవనీయకుండా. ఎవరైనా సెక్రటేరియట్ లోపలికి పోవాలంటే సెకండ్ ఫ్లోర్ పోవాలంటే పోనిస్తలేరట. లేదు సార్ ఫుల్ బిజీగా ఉన్నాడు, సంతకాలు పెడుతున్నాడు చెక్ల మీద అని చెప్పి పోనిస్తలేరు. అసలు ఏంది సెక్రటేరియట్లో ఏం నడుస్తుంది? అక్కడ నుండే మొత్తం గవర్నమెంట్ నడుస్తుంది సెక్రటేరియట్ నుండి. అసలు అక్కడ ఏం జరుగుతుంది, ఏం కథ? ఇదో పెద్ద క్వశ్చన్ మార్క్. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆఫీస్ ముందు సెక్రటేరియట్ ముందు, సెక్రటేరియట్ లోపటిగో మీకు కనబడుతుంది, సెక్రటేరియట్ లోపటిది, ఈ వెనకాల కనబడుతున్నది మన సచివాలయం సెక్రటేరియట్. ఇది సెక్రటేరియట్ గేట్ మీకు కనబడుతున్నది వెనకాల సెక్రటేరియట్. ఆయన ఏం చెప్తాడు వినూరి, నేను రేవంత్ రెడ్డి సెక్యూరిటీ ఆఫీస్ ముందు ఉన్నా. ఒక పోలీసు నేను రేవంత్ రెడ్డి సెక్యూరిటీ ఆఫీస్ ముందు ఉన్నా అంటే ఏందన్నట్టు? ఒకసారి వినూరి, మళ్ళీ వినూరి, మీకు అర్థమవుతుంది కథ. హాయ్ అందరికి నమస్తే. నేను రేవంత్ రెడ్డి సెక్యూరిటీ అంటే నా ఆఫీస్ దగ్గర ఉన్నా. నేను రేవంత్ రెడ్డి ఆయన ఆఫీస్ దగ్గర ఉన్నా అంటే ఏందన్నట్టు? రేవంత్ రెడ్డి ఆయన ఆఫీస్ ముందు ఉన్నా అంటే ఏందన్నట్టు? నిజంగా ఈయనకు సెక్రటేరియట్ దగ్గర డ్యూటీ ఉంటే నేను సెక్రటేరియట్ దగ్గర డ్యూటీ చేస్తున్నా అని చెప్పాలి. ఆయన ఆఫీస్ దగ్గర ఉన్నా అంటే ఏందన్నట్టు? వీడియో కోసమే పోయిందా? మరి వీడియో కోసం లోపడి పోయి సెక్రటేరియట్ నేను మొత్తం రేవంత్ రెడ్డిని కల్పిస్తా అని చెప్తున్నప్పుడు పోలీసులు ఏం చేస్తారు? ఎట్లా పోనిచ్చారు? వీడియో ఎట్లా దేనిచ్చారు? ఎవరైనా ఫోటోలు దిగడానికి లోపలికి పోతే అసలు ఫోన్ అలో చేయరు పోలీసులు, మస్తు చెక్ చేస్తారు. మరి కానిస్టేబుల్ అన్న లోపడి పోయి స్వయంగా 30 సెకండ్ల వీడియో తీసి సోషల్ మీడియాలో పెడుతుంటే పోలీసులు ఏం చేస్తారు? నేను కల్పిస్తా ముఖ్యమంత్రిని అని చెప్పి చెప్తుంటే పోలీసులు ఏం చేస్తారు? అట్లని ఇప్పుడు ఈ అన్న పైన ఏదో యాక్షన్ తీసుకోవాలి అట్లే నేను చెప్తలేను. పాపం ఆ అన్న కూడా ఒకవేళ నిజంగా కానిస్టేబుల్ అయితే కష్టపడే ఆ స్థాయికి వచ్చిండేమో, కష్టపడే ఎదిగిండు, కాదని కాదు. కానీ ఆ అన్నకి ఇంత యాక్సెస్ ఎక్కడిది? ముఖ్యమంత్రిని కల్పిస్తా అని చెప్తున్నాడు అంటే అంత యాక్సెస్ ఉందా? అంటే అన్నకు మంత్రులు క్లోజా? ఇప్పుడు చరణ్ యాదవ్ అన్నకు ముఖ్యమంత్రి క్లోజా, మంత్రులు క్లోజా, ఎమ్మెల్యేలు క్లోజా, సెక్రటేరియట్లో ఉన్నటువంటి అధికారులు క్లోజా? ఎట్లా? ఆ చూసి నాకైతే అసలు మొత్తం షాక్ అయిపోయినా నేను. పొద్దుగాల నుండి వైరల్ అవుతుంది వీడియో. మా శివన్న చేసేసరికి చూసి ఇమీడియట్లీ నేను అసలు ఏంది అని చెప్పి కనుక్కుంటే ఆయన పేరు చరణ్ యాదవ్ అట. ఆ అన్న సోషల్ మీడియాలో దండిగా వీడియోలు చేస్తాడు. ఇన్స్టాగ్రామ్లో కూడా ట్రై చేద్దాం ఆయన వీడియోలు కొట్టి వస్తాయేమో అని చెప్పి. ఇగో ఇది ఇంకో వీడియో చూడు, ఇది ఎక్కడ ఉప్పల్ స్టేడియం దగ్గర క్రికెట్ మ్యాచ్ అవుతుంటే అన్న ఇంకో వీడియో కూడా ఉన్నది చూడు. ఇగో చెప్పిన కదా అందరికి, ఎవరైనా సరే టికెట్ కావాలంటే నాకు మెసేజ్ చేయండి అని చెప్పినా కదా, చేయండి. ఖచ్చితంగా 7:30కి మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. మన సన్ రైజ్ ఈరోజు చెన్నై ఇంటికి పంపించాలి. పక్కా ఈరోజు గెలిచింది సన్ రైజ్ అని పక్కా కోరుకుంటున్నా. ఈరోజు సన్ రైజ్ ఎవరైనా టికెట్ కావాలనుకుంటే నాకు మెసేజ్ చేయండి, ఖచ్చితంగా 2 టికెట్లు ఇస్తా. ఇంతకుముందు 3 ఇస్తా అని చెప్పిన, వీళ్ళలో 1 ఇచ్చేసిన, ఆల్రెడీ 2 ఉన్నాయి.
రండి ఫ్రెండ్స్, చూడండి, ఎంజాయ్ చేయండి. చూడండి, నాడు నేను స్టేడియంలో ఉన్నా డ్యూటీ. ఓకేనా ఫ్రెండ్స్, అందరూ బాగుండాలి. ఆడపిల్లలైనా సరే, నా చెల్లెలు అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే రండి, టికెట్ ఇస్తా. విన్నారు కదా, నా దగ్గర 3 టికెట్లు ఉన్నాయి, ఒకటి ఇచ్చేసిన, ఇంకా 2 ఉన్నాయి. రండి. SRH CSK మ్యాచ్ జీ బగలగొట్టాలి అని ఏదో మాట్లాడుతున్నాడు. ఇక ఆయన వర్షన్లో ఆయన మాట్లాడుతున్నాడు. నాకు విచిత్రం అనిపించింది ఇవన్నీ చూసిన తర్వాత. సరే, ఆయన దగ్గర టికెట్ ఉన్నాయి, పైసలు పెట్టి కొనడా ఏందనేది ఆయన విషయం. అది ఇటువంటి వీడియోలు చేస్తున్నాడు. చరణ్ యాదవ్ కదా అన్న పేరు, చరణ్ యాదవ్. ఒకసారి నేను ఇన్స్టాగ్రామ్లో సెర్చ్ చేస్తాను, మరి అన్నది వస్తుందో రాదో, వీడియోలు ఏందున్నాయి ఇంకా అనేది. ముఖ్యమంత్రిని ఇంత ఈజీ కలవడం అనేది నాకేం అర్థం కాలేదు. మరి అంత ఈజీ కలవచ్చా ముఖ్యమంత్రిని? చరణ్ యాదవ్ మొత్తం ఈ అన్నయ్య, ఇగో మొత్తం సోషల్ మీడియాలో అంతా ఈ అన్నయ్య కనబడుతుంది. ఇగో చరణ్ యాదవ్ వీడియోలు మొత్తం కంప్లీట్ ఇవే వీడియోలు. దాదాపు పొద్దుగాల నుండి కంప్లీట్ కానిస్టేబుల్ అన్న వీడియోలో కనబడుతుంది. ఎక్కడ చూడు, ఇగో మొత్తం ఇవే. ముఖ్యమంత్రిని అంత ఈజీగా కలవచ్చు అనేదే అసలు అర్థమైతే. హైదరాబాద్ కాప్ క్లైమ్ సీఎం సెక్యూరిటీ ఇన్ మై హ్యాండ్స్ కెన్ అరేంజ్ మీటింగ్ టు. నేను ముఖ్యమంత్రి సెక్యూరిటీ ఆఫీస్ ముందు ఉన్నా, ముఖ్యమంత్రిని కలవాలంటే నాకు చెప్పండి అంటున్నాడు. అసలు ఏందో నాకేం అర్థం కాలేదు. అది విచిత్రం అనిపించింది. అంత ఈజీయా ముఖ్యమంత్రిని కలవడం? మరీ ఈజీ, అంత ఈజీయా? నిజంగానే ముఖ్యమంత్రిని కలవచ్చా? అంత ఈజీగా పోయి కలవచ్చా? కలిసే అవకాశం ఉంటుంది? ఇది ఇన్స్టాగ్రామ్ వీడియోనా ఇట్లా? ఇన్స్టాగ్రామ్ అయినట్టుంది. ఇన్స్టాగ్రామ్ ఏదో ఉంటుంది కానీ మరి అది నాకు తెలియలేదు. ఇది మీ మీడియా వేరే ఛానల్స్లో వస్తున్నాయి. సో ఈ విధంగా ఆ అన్న వీడియోలు చేసేటటువంటి కార్యక్రమం చేస్తుంటే ఏందన్నట్టు ఎక్కడ కథ ఏం అర్థమైతలేదు. అన్నేమో కానిస్టేబుల్ అట, మరి పోలీస్ అని అంటున్నారు. మరి ఆయన డ్యూటీ చేస్తున్నా అని చాలా క్లియర్గా చెప్తున్నాడు. నాకు ఉప్పల్ స్టేడియం కాడ డ్యూటీ చేసిర్రు, నేను ఈ డ్యూటీ కాడనే ఉందా అని చెప్పి ఆయన చెప్తున్నటువంటి మాట. సో మరి ఇది కొంత గవర్నమెంట్ వెరిఫై చేయాలి మరి ఏంది అనేది. ఎందుకంటే అన్న డైరెక్ట్ నేను ముఖ్యమంత్రిని కల్పిస్తా అని చెప్పి ఓపెన్గా మాట్లాడుతున్నాడు, ఓపెన్గా చెప్తున్నాడు. అంత ఈజీయా అనేది అర్థమైతలేదు. ముఖ్యమంత్రిని కలిసాడు అంత ఈజీయా? పోరుతోటే కలుస్తాడా? అంటే అన్నకు ఫోన్ చేసి ఎట్లా కల్పిస్తాడు? ఎట్లా కల్పిస్తాడు? పెద్దోళ్ళకి రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ దొరకలేదు, రేవంత్ రెడ్డి కలిసే పరిస్థితి లేదు. అంటే రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోతున్నాడు, అటు ఇటు తిరుగుతున్నాడు, అన్న బిజీలు అన్న ఉన్నాడు. ఇక పెళ్లికి పోతున్నాడా, ఎటు పోతున్నా ఆయన ఇష్టం, ఆయన బిజీలు ఆయన ఉన్నాడు. ఎట్లా కలుస్తాడు? ఒక కానిస్టేబుల్ చెప్తే ముఖ్యమంత్రి కలుస్తాడా? కొన్ని సందర్భాలల్లో నిజం ఓపెన్గా మాట్లాడుకుంటే ఎంఆర్ఓలు, ఎంపీడీఓలు, ఆర్డీఓలు, కలెక్టర్లకు, డిప్యూటీ కలెక్టర్లకే కలవడు ముఖ్యమంత్రి, అంత బిజీగా ఉంటాడు. కానిస్టేబుల్ కలుస్తాడా? కానిస్టేబుల్ ఎప్పుడుతో కలుస్తాడా? ఎట్లా? ఆయన పోయి అంత ధైర్యంగా వీడియో చేసి చెప్తుండంటే అసలు ఏం జరిగి ఉండొచ్చు? ఈ అన్న వెనకాల ఎవరు ఉన్నారు ఏందనేది కొంత వెరిఫై చేస్తే అర్థమవుతుంది. అట్లనే ఈ అన్న డ్యూటీ పోవాలనో, ఈ అన్న పైన చర్యలు అట్లేం కాదు. అన్న బాగా కష్టపడే ఎదిగిండు. కానీ అన్న ఈ వీడియో ఎందుకు చేసిండు అనేది క్వశ్చన్ మార్క్. ఇప్పుడు ఇదే వీడియో నేను పోయి సెక్రటేరియట్ ముందు ముఖ్యమంత్రిని కలవాలంటే నాకు చెప్పండి, నేను కల్పిస్తా అంటే పొద్దుగాల నన్ను పోలీసు వాళ్ళు తీసుకుపోయి నీకు ఎట తెలుసు ముఖ్యమంత్రి ఎట్ట కల్పిస్తావు, నీకు ఏం యాక్సెస్ ఉందని కల్పిస్తావు నన్ను విచారణ చేస్తారు. ఒకవేళ నాలాంటి వాళ్ళు చేస్తే. అట్లాంటిది ఒక కానిస్టేబుల్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వ్యక్తే ఇట్లా వీడియో చేస్తుంటే అసలు ఏందన్నట్టు? నన్ను అడిగితే ఏసీపీలు, డీసీపీలు కూడా నేను ముఖ్యమంత్రిని కల్పిస్తా అని చెప్పలేరు, ఎందుకంటే వాళ్ళకి యాక్సెస్ ఉండదు, అంత ఈజీగా కల్పించలేరు. మరి ఇది సోషల్ మీడియా స్టంటా? సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి, ఫ్రేమ్ రావడానికి, లేకపోతే పబ్లిక్ ఫాలో కొట్టడానికి, లైక్ కొట్టడానికి ఇట్లేమన్నా వీడియోలు చేస్తున్నాడా ఏందనేది ఒక క్వశ్చన్ మార్క్. చూడాలి ఏం జరగబోతుందో. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.